శరవణ భవ. ఇది ఒక కథ కాదు, ఒక ప్రయాణం. మొదట నవ్వులతో మొదలై తర్వాత ఆధ్యాత్మిక దారిలోకి వెళ్తుంది. శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి వేల్ శక్తిని ఆధారంగా తీసుకుని ఈ కథను చెప్పడానికి ప్రయత్నించాం. సినిమా స్వేచ్ఛతో కొన్ని పాత్రలు కల్పించబడ్డాయి. ఈ ప్రయాణాన్ని పూర్తిగా అర్థం చేసుకోవాలంటే అన్ని ఎపిసోడ్లు చూడండి. నా చిన్నప్పుడే మా అమ్మ నాన్న చనిపోయారు. ఈ ప్రపంచం నన్ను ఒంటరిగా వదిలేసింది. అప్పటి నుంచి నాకు ఊరు లేదు, ఇల్లు లేదు, పేరు తప్ప ఇంకేమీ లేదు. మా ఊర్లో ఓ మున్సుబు ఉండేవాడు. అతన్ని అలా ఎందుకు పిలుస్తారో నాకు అస్సలు తెలియదు. అయ్యా, అది అన్నం పెట్టే నేలయ్యా, వదిలేండి అయ్యా. ఈ పంట మహా అయితే ఒక్క పూట కడుపు నింపుతుంది. నా పంట అయితే కానీ ఒక్కటి మాత్రం తెలుసు, గజం స్థలం కోసం ఎంతమందినైనా చంపేస్తాడు. న్యాయం అతని దగ్గర డబ్బుతో మాట్లాడుద్ది. ఎవరూ లేని నాకు ఆ ఊర్లో ఉండాలనిపించలేదు. అలాంటప్పుడే నా జీవితంలోకి వచ్చాడు ఈ జంగా. అతను నేను ఎవరు అని అడగలేదు, నేనెవరో అని పట్టించుకోలేదు. ఒక్క మాటే అన్నాడు, నాతో వచ్చేయి. అతని వెంటే వచ్చాను. ఏముంటుందో తెలియదు, ఏం పోతుందో పట్టించుకోలేదు. అతనితోనే వచ్చేసాను. ఇదే కార్తికేయపురం. ఇక్కడే మళ్ళీ మనుషుల్ని చూశాను. ఇక్కడే ఈ ముగ్గురు దగ్గరయ్యారు, జంగా, బాల, సూరి. ఇది నా ఊరు కాదు, అలా అని ఎవరి ఊరు కాదు. మరి ఎవరిదే ఉంటుందంటారు? ఇలా గోల మొదలెట్టేశారు. యారా మీ ఇద్దరే ఉన్నారు, ఎదవలు పెద్దలుగా ఎదురా. వేడే ఉంటుంది, తెలుసుంటది మాయా, అందుకే రాలేదు. పెద్దతనం లేదు ఎదవలకే. ఈ పెద్ద మనిషి అయితే మనతో ఎందుకు తాతారా? ఓరు మాయా, అదిగో మా బావ వచ్చాడు చూడు. నీ మాట వేసరికి వచ్చాడు చూడు. మీ ముగ్గురు పండుగతో లెక్క సరిపోయారా మీరు. ఏం కలరా ఇది, నోరంతా గబ్బేస్తుంది. ఏమాకిది?
ఏదో అట్లే వాసన రాకుండా ఉంటుంది. ఏరా మన బాలగాడు ఎక్కడా? ఆ రత్తాల దగ్గరికి వెళ్ళాడు. ఈడు సందొరికినప్పుడల్లా దాని ఇంటికి వెళ్తున్నాడు. పక్కనే సర్పంచ్ గారు ఇల్లు. ఈడు దొరికాడు అనుకో చెక్కేస్తారు. 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 ఏరా పొట్టేశా, అయ్యా మన గురించి ఊళ్ళో ఏమనుకుంటున్నారా? ఏముందయ్యా, అదే పెద్ద బొగ్గాడు. ఏయ్! అయ్యా అలా కాదయ్యా, పెద్ద గొప్ప మనసున్నాడు అనుకుంటున్నారయ్యా. అంతా మనం చేసే మంచేరా. ఆ? మంచి చేసావా మొదలు ఇష్టపడా, పైసల కోసం పుస్తకాలు కూడా లాక్కున్నావు కదరా పాపిస్తాడా. అది సరేగానే, తెల్లారేసరికి సిటీ నుంచి ఇద్దరు పోరీలు వస్తున్నారంట. ఆ కాకి మోక అక్కడ లేకుండా చూడు. సరేనయ్యా. రే బా, రేయ్ బా లేరా. రాత్రి తాగినప్పుడు ఎవరు నన్ను వేసింది? స్వర్గానికి కానీ వచ్చేసానా? कौन है ये लोग? बेवड़े, छोड़ दो. రమ్మేనా అక్కడ ఉంది? ఈ శంభులింగం గాడేంట్రా స్వర్గానికి కూడా సంపట్టుకొని వచ్చాడు. ఏయ్ సర్పంచ్ గారు, మీరు కూడా స్వర్గానికి వచ్చారా? వాళ్ళని సిటీ పోరీలు అంటారా? ఎప్పుడన్నా సిటీకి వెళ్ళిన మొఖం అయితే కదా తెలియటానికే. సర్పంచ్ గారు, మన ఊరికి వచ్చిన ఆడోళ్ళ ఇలా బట్టలు లేకుండా ఉంటే ఎలా అండి? कौन है ये लोग? बेवड़े తినవా తిడుతుంది ఏంద్రా? రే పొట్టేశా, ఏం మాట్లాడుతున్నారు వీళ్ళు? ఏమోనయ్యా. हेलो, हिंदी तो समझ में आती ना आपको? హిందీనా? इंग्लिश तो आती क्या? రే పొట్టేశా, వీళ్ళేందిరా తెలుగు తప్ప అన్ని భాషలు మాట్లాడుతున్నారు? వంపదీసి మనల్ని తిడుతున్నారా ఏందే? भाई यहाँ पे वीराना बोले तो कौन? అయ్యగారు వీరన్న అంట. మిమ్మల్ని నేనే వీరన్న, సర్పంచ్. ओके ओके सरपंच. शास्त्री जी ने बोला ना, हम कहाँ रहने वाले हैं? अरे यार होम स्टे. ఇల్లంట సర్పంచ్ గారు. ఆ,
ఇల్లు ఇల్లు హౌస్. రండి రండి, ఇన్నేదో అంటారా. కమ్ 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 కమ్. एक सेकंड. అరే జంగా, ఇట్లాంటి దేవతలందరూ సిటీలోనే ఉంటారా? लेट्स गो. ఓ దొరసాని, ఇదేదో పడేసుకున్నారు. అయ్యగారు ఒక్కసారి పట్టుకోండి. అరే సూరి, ఏదో చెప్పిందిరా. మీ తొక్క తీస్తా అంటుందిరా, పోండి. అరే పొట్టేశా. అరే సూరి, అవి వచ్చేది రత్తాల వాళ్ళ ఆయనలో ఉన్నాడు. ఆయన అంటావా? వాడే అంటావేంటి మురగా, వాడే. ఆర్ని అంటే మన బాలాగాడు. ఒరేయ్, నువ్వు ఎలాగన్నా నాపరా, మేము అక్కడికి వెళ్ళొస్తాం. బాలా బాలా రే బాలా, రే బాలా, తలుపు తీరా బాలా రే. రే బాలా రే బాలా బాలా రే బాలగాడేడి. ఏమేంద్రా ఆడు ఎందుకు ఆడుస్తున్నాడు? నువ్వేంద్ర ఇక్కడ ఉన్నావు? బాలగాడు ఎక్కడ? ఒరే మురుగా, రారా త్వరగా రా. వాళ్ళ ఆయన మిల్లికి వెళ్తున్నాడంటరా, సర్పంచ్ వస్తున్నాడు. రండి రండి.
నీకు అర్థమవుతుందిరా? మన ఊరికి వచ్చిన ఆడపిల్లలతో తప్పుగా ప్రవర్తించావు, క్షమించమని అడగరా. క్షమించండి దొరసాని. ठीक है छोड़ दो। ఈయనే మా సర్పంచ్. ఈయన ఎన్ని లంగ పనులు చేసినా మేము ఏదైనా చిన్న తప్పు చేస్తే చాలు కుక్కని కొట్టినట్టు కొడతాడు. కుక్కనే కొట్టాడు. నేను మనసులో అనుకుంటే మీకు ఎలా అర్థమవుతున్నారా? నువ్వు చెప్పక్కర్లేదు, కనబడిపోతుంది. అయినా అప్పుడు ఎవడరా కాలడు? ఇంకెవడు? మన బాలాగాడే. రే బాలాగా, రే బాలాగా. లేకపోతే రత్తాలు రత్తాలంట యాదవా. నాకు తెలియదేంట్రా తెల్లారేసరికి వస్తాడని. ఏం బా నోళ్ళు తీరిందా? రే కొట్టించుకున్నా సిగ్గు రాలేదు ఎదవలకి. అయినా అట్టట్టు ముద్దు పెట్టావురా. కొడితే కొట్టారు కానీ ముద్దు మాత్రం బాగుందండి. एक प्रोजेक्ट भी ढंग से खत्म नहीं किया तूने. किस मुंह से रोज ऑफिस आ रही है? लास्ट चांस दे रहा हूं, सीधा कार्तिकेयपुरम जा, उन लोगों के हीरे वाले काम पर एक सॉलिड डॉक्यूमेंट्री बना के ला. मेघना संभल जा, एक और गलती किया तो तेरा करियर बंद कर दूंगा. काम पर ध्यान दे, वरना कहीं भी नौकरी नहीं मिलने दूंगा. చెప్పలా కుక్కనే కొట్టాడని. అన్ని దెబ్బలు తిన్నా కూడా పాగుప్పుకుంటూ వచ్చాడు. నువ్వు వస్తే వచ్చావురా, మమ్మల్ని తీసుకొచ్చావు. రోజు ఎక్కడికి పడితే ఎక్కడికి వెళ్తావు. నేను రోజు అడిగానా? మన సర్పంచ్ గడి ఇదంతా చూశాడనుకో మన పని అంతే. పదా పోదాం. వాళ్ళ దాకెందుకు, ఆ పొరులు చూసారనుకో బొందటెత్తారు. मैडम ये हीरा ना, एक बार देखो. ये सच में हीरा तो लगता है. एक बार इन लोगों से पूछेंगे. ओके मैम. सुनिए, एक बार इधर आ सकते हो क्या? अरे मनल रा. నేను రాను పోండయ్యో. ये असली हीरा है क्या? मैम 1 मिनट. हाँ ये असली हीरा है ये. See? Oh, this is real diamond. Yes. एक बार दियो मैडम. ఇది రంగరాయి దోశ అని ఇట్లాంటి పెడితే చాలా దొరుకుతాయి.
బల్బు మన ఏరియాలో ఎవరికి లేదు. ఎందుకురా అంత కొత్త బల్బు నీకు? కొట్టేశా మళ్ళీ ఏ వేళకు పెట్టారు ఈ కోతి మొక్కలు? ఏమోనయ్యా, ఇదిగో ఆ పట్నం అమ్మాయి అలా ఏడుస్తూనే ఉంది. ఏం చేశారా మళ్ళీ? అయ్యా మాకేం తెలీదయ్యా. తెలీదయ్యా. అయితే ఈ మురగాగాడే ఏదో చేసుంటాడు. సర్పంచ్ గారు వద్దు, మళ్ళీ ఈసారి ఏం బూతులు తిడతారు. అవునరా, నాకు అదే అనిపిస్తుంది. इन बेवड़े लोगों की वजह से हमारी मैडम की जॉब जाने वाली है। हमें नदी के पास एक ओरिजिनल डायमंड मिला, पर इसने वापस नदी में फेंक दिया। వీళ్ళు మాట్లాడేది అర్థం కాదు, వీళ్ళేమో ఏమి చెప్పరు. ఎట్టరా? అయ్యగారు పట్నం నుంచి భాషలను పిలిపించేదా? ఒరే మొండ, ఇంకా ఆలస్యం ఎందుకురా, పిలిపించో. ఇప్పుడు చెప్పండి మీ బాధ ఏంటో. हमें नदी के पास एक ओरिजिनल डायमंड मिला था। मैंने जस्ट कंफर्म ही किया था कि इस मुर्गे ने उसे वापस नदी में फेंक दिया। నదిలో వజ్రం దొరికిందంట సర్పంచ్ గారు. వజ్రమా? అది నీకు తెలుసా? నిజంగా వజ్రమేనా? ఒరే పొట్టేశా, వీడిని తీసుకొచ్చింది ఎందుకురా? వాళ్ళు చెప్పింది మనకు చెప్తాం కదరా, మనం చెప్పింది కూడా వాళ్ళకి చెప్పమని చెప్పు. वो सच में ही रहा था क्या? आपको पता है क्या? हाँ, वो डायमंड बिल्कुल असली था। मिलता तो मैडम को प्रमोशन मिल जाती। अब लगता है उनकी जॉब चले जाएगी। అది 100% వజ్రమే అంట సర్పంచ్ గారు. ఏం చేసావురా వజ్రాన్ని? అంతేకాదు సర్పంచ్ గారు, అది ఇప్పుడు దొరకకపోతే అమ్మాయి ఉద్యోగం కూడా పోతుందంట. అలా అమ్మాయి జీవితం నాశనం అవుతుందిరా. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. వెళ్ళి ఆ వజ్రం పట్టుకురా. వెళ్ళు. రే పొట్టేశా, అయ్యగారు మన వాళ్ళని కూడా పంపించి వెతికిచ్చు. ఈ విషయం భైరవ్ శాస్త్రికి కానీ వస్త్రంబాకు కానీ తెలియకూడదు. సరే అయ్యా. मैडम, हमें हीरा इसलिए चाहिए ताकि हम कुछ जान पाएंगे, पर ये लोग क्यों इतना इंटरेस्ट दिखा रहा है? जब मुझे ये प्रोजेक्ट मिला ना, तब मैंने रिसर्च किया और मुझे पता चला
कई साल पहले यहाँ एक अमीर राजा रहा करता था। वो भगवान वगैरह पे विश्वास नहीं करता था। तिरुचेंदुर का सुब्रमण्य मूर्ति को डच लोग चुराने जा रहे थे। तभी एक बहुत बड़ा तूफान आया। और उस तूफान के साथ सारा गांव बह गया। कहते हैं राजा के सारे हीरे मोती पानी में बह गए। और जब कभी बारिश होती है तो कभी कभार यहाँ डायमंड्स मिल जाते हैं। ऐसे यहाँ के लोगों का मानना है। వజ్రం దొరకలేదంట సర్పంచ్ గారు. ఏం చేస్తావురా వజ్రాన్ని? అయ్యా అది వజ్రం కాదయ్యా, నిజంగానే రంగురాయ్యా. అది చెప్పడానికి నువ్వెవడివిరా? నువ్వెవడివి? ఆ ఊరోడివా? ఆ జాతోడివా? రే పుట్టేశా, ఆ జంగాగాడు ఎక్కడ్రా? ఊర్లో లేడంట అయ్యగారు. రుద్రమ్మ, ఏం జరుగుతుంది ఊర్లో? ఏం లేదు రుద్రమ్మ, బాగానే ఉంది. ఎవరో లేదు అయ్యగారుగా. మీకెందుకురా? మీరేంట్రా పెత్తనం చేస్తున్నారు ఇడితో కలిసి? నాకేదో చెడు జరుగుతుంది అనిపిస్తుంది. నా కొడక వాళ్ళమ్మో వాళ్ళప్పో మా సర్పంచ్ గారిని కొట్టేశారు. ఎవరైనా వచ్చి కాపాడరా.
సర్పంచ్ గారు, ఈ ఒక్కసారికి వాడిని వెళ్ళండి. నేను వాడిని ఊరి నుంచి పంపించేస్తాను. సర్పంచ్ గారు, ఈ ఊళ్ళో నీ పని ఏంట్రా? ఏంట్రా నీ పని? మనం పండించే ఆకుని ఎవరికీ తెలియకుండా సప్లై చేయించడం. మరి వాడికి వజ్రాలతో పని ఏందిరా? వాడంతా చేస్తుంటే నువ్వేం చేస్తున్నావురా? అయ్యా అయ్యా, నాకేం తెలీదయ్యా. నాకు ఈ ఒక్క అవకాశం ఇప్పించున్నాయా. వాడు పోగొట్టిన వజ్రం వాడితోనే తెప్పిస్తా. వాడిని ఈ ఊరి నుంచి పంపించేస్తా. అయ్యా అయ్యా. రే జంగా, వాడు మన ఊరోడైనా పక్క ఊరోడైనా మన పనికి అడ్డు రానంత వరకే. వచ్చాడా వాడు మనోడైనా పగోడైనా శాస్త్రి సంగతి తెలిసిందే కదా. మురుగా, రే లేరా, రే రే జంగా, నువ్వేం చెప్తావో ఏం చేస్తావో నాకు తెలీదు. ఆ వజ్రం నాకు తెచ్చేవాలా, ఈ ఊరు నుంచి వెళ్ళిపోవాలా? అర్థమైందా? क्या हुआ? इतना क्यों मारा उन्होंने? तुम लोगों की कंप्लेंट वजह से ये इसके जान पर आए। नदी में मिलने वाले एक हीरे के लिए जान ले लोगे क्या? मैम, शैल वी गो? रुको, मैं सरपंच से बात करती हूँ. रुको रुको रुको, अब तक जो करना तो हो गया, अब निकलो यहाँ से. ఏం మాట్లాడుతున్నారు? ఊరు వదిలి వెళ్తామంటున్నారు. నా వల్ల మీ ఉద్యోగం పోయింది, ఇక్కడ పరువు పోయింది. నాతో రండి, ఆ వజ్రాన్ని మీకు ఇప్పిస్తాను. మురుగా, నీకేమైనా పిచ్చి పట్టిందా? వీళ్ళ వల్ల మనకి ఈ పరిస్థితి వచ్చింది, మళ్ళీ వీళ్ళని మనతో రమ్మంటావేంటి? చంగా, ఈ ఒక్కసారికి నా మాట కాదనుకో, తర్వాత నేనే ఊరు వదిలేసి వెళ్ళిపోతా. నేను వాడిని ఊరి నుంచి పంపించేస్తాను. ఈ ఊరు నుంచి వెళ్ళిపోవాలా? అన్నా, నేను చెప్పేది వాళ్ళకి చెప్పన్నా. మురుగా, ఒకసారి ఆలోచించుకో. చెప్పన్నా.
आप बोल रहे हैं ना आपकी नौकरी उस हीरे वजह से चल गया। हमारा आदमी बोल रहा है वो हीरा देगा। तो मतलब वो हीरा तुम्हारा पास ही है क्या? नहीं नहीं हमारे पास नहीं है, ढूंढ के देंगे बोल रहा है। हमें बोला है गांव से निकल जाओ। వాళ్ళని ఈ ఊరు నుంచి వెళ్ళిపోమన్నారంట। అన్నా వాళ్ళని ఒక్క 4 రోజులు మనతో ఉండమని చెప్పన్నా। మనతో ఎలా ఉంటారా వాళ్ళు? అన్నా నువ్వు వాళ్ళతో చెప్పన్నా 4 రోజులు మనతో ఉండడానికి సరేనా కాదా అని। तुम 4 दिन इनके साथ रहना पड़ेगा। ओके। వాళ్ళే కాదు నువ్వు కూడా। मगर तुम उनके ही आदमी हो ना। वो लोग काम के लिए और ये लोग दोस्ती के लिए। ఎదలో తెలియని కలతే మన మదినే ప్రశ్నిస్తుండగా మదిలో కలిగే భావం కథ వేరేనా? ఎన్నో వేల కథలే మన చుట్టూ పరిగెడుతుండగా అర్థం కాని పరుగే మన జీవితమా? ఓ పరిచయం కనిపించే తీరం అవి సాగే పయనం బోదరికే చేరేనా? గత జ్ఞాపకం నా జీవిత గమనం అరే పేజిల్లే నీ పుస్తకమాయేనా? ఎన్నో వేల కథలే మన చుట్టూ పరిగెడుతుండగా అర్థం కాని పరుగే మన జీవితమా? గడిచిన కాలం మరిచి కథలో మలుపే తెరచి పయనిద్దామా కొత్తగా? నిన్నటి క్షణమే విడిచి కొత్తగా దారిని తెరిచి దూసుకుపోదాం నేరుగా। అరే అది గెట్ వెల్ సూన్ రా, త్వరగా కోలుకోమని। ఏమిటో ఈ కొత్త ప్రయాణం ఎటు చేరుస్తుందో ఈ పయనం మనముందరే ఈ మారే లోకంలో మనసే రాసే ఈ కథనం। నిన్నటి స్నేహం నేడు ప్రేమయ్యిందా? ఏంటో తెలియని ఈ మౌనం ఈ హృదయం మాటున సాగే దాగుడు మూతలు ఇక తీరం చేరే దారేనా? ఎన్నో వేల కథలే మన చుట్టూ పరిగెడుతుండగా అర్థం కాని పరుగే మన జీవితమా? గడిచిన కాలం మరిచి కథలో మలుపే తెరచి పయనిద్దామా కొత్తగా? నిన్నటి క్షణమే విడిచి కొత్తగా దారిని తెరిచి దూసుకుపోదాం నేరుగా। ఎరా పొట్టేశా, ఆ వజ్రం గురించి ఏమన్నా చెప్పారా? అసలు 10 రోజుల నుంచి ఆ కోతిముఖ ఎవరు కనిపించట్లేదు సర్పంచ్ గారు। ఎవరు కనిపించట్లేదా? అంటే ఇంటి దగ్గర కూడా వెళ్ళి చూశాను సర్పంచ్ గారు, ఎవరు లేరు। కనిపించకపోతే నాకు ముందే చెప్పాలి కుదరా? అంటే మనమే పంపించేద్దాం అనుకున్నాం కదా, వాళ్ళే భయపడి వెళ్ళిపోయారని చెప్పలేదు సర్పంచ్ గారు। వాళ్ళు పోతే నాకేందిరా? నాకు ఆ వజ్రం కావాలి, మన వాళ్ళు పంపించి వెతికించు। సరే సర్పంచ్ గారు।
సర్పంచ్ గారు రండి రండి రండి. రే మురుగా, నన్ను క్షమించరా. ఎవరూ లేనప్పుడు కలిసావు. ఎవరు అవనంత దగ్గరయ్యావు. నేను నిన్ను క్షమించేదేంట్రా? నీకు భైరవ శాస్త్రి తెలుసు కదా? తెలుసు. నా చిన్నతనంలోనే మాకున్న పొలం కోసం మా అమ్మ నాన్నల్ని క్రూరంగా చంపి నా దగ్గర మంచిగా నటించి నన్ను ఈ పనికి వాడుకుంటున్నాడు. ఒక వయసు వచ్చాక వాడే చంపాడని తెలిసి కూడా నేనేం చేయలేని పరిస్థితి. వాడికి ఎదురు తిరగలేమా? వాడికో కొడుకున్నాడు, కాళీ. ఆ శాస్త్రికి ఎదురెళ్ళావంటే వాడికి కాలు చెయ్యి బాగోకపోయినా పిచ్చి కుక్కలా మీద పడి రక్కి రక్కి చంపుతాడు. వాడిది పక్కూరు కదా, ఈ ఊరితో వాడికేం పని? ఈ ఊరుతో కాదు, ఈ నేలతో. ఈ నేలతోనా అంటే? ఈ నేలలో వరి పంట బాగా పండుద్ది. వరి పంట పండే నేలలో గంజాయి వనం కూడా బాగా సాగుద్ది. పైకి కనిపించేది వేరే పంట అయినా వాటి ఆకుల మీద వీటి చల్లించే గంజాయి రసం ఉంటుంది. ఎవరికీ అనుమానం రాకుండా వీటిని బయట మార్కెట్లో అమ్మేయచ్చు. శాస్త్రి మెల్లగా ఈ ఊరిని ఆక్రమించి యథేచ్ఛగా గంజాయి వనాన్ని పెంచుదామని అనుకుంటున్నాడు. ఈ కార్తికేయపురమే కాదు, పక్కన ఉన్న ఇంకో 4 ఊర్ల మీద కూడా ఆ శాస్త్రి కన్నుంది. మరి ఈ ఊర్లో సర్పంచ్ పెద్ద తారా మనుషులు ఉంటారు కదా, వాళ్ళేం పట్టించుకోరా? సర్పంచా? వాడొక ఆటబొమ్మ మాత్రమే. అసలు ఈ ఊరిని శాసించేది రుద్రమ్మ. అసలు ఎవరి రుద్రమ్మ? పేరు వింటమే కానీ ఎప్పుడు చూసింది లేదు. ఆవిడ సాధారణంగా బయటికి రాదు. ఒకవేళ వచ్చిందంటే ఏదో పెద్దగా జరగబోతుందని అర్థం. నేను అనుకున్నది కరెక్టే, ఏదో పెద్దగా జరగబోతుంది. అది సరే, ఆ వజ్రం ఇస్తావని ఆ అమ్మాయిని మా అందరినీ ఇక్కడికి తీసుకొచ్చావు. అసలు ఆ వజ్రం ఎక్కడిది? వజ్రం కాదు, వజ్రాలు. వజ్రాలా?
నేను ఈ ఊరిలో ఉత్తిపుని అనుకుంటున్నా అనుకున్నారా? వజ్రాల కోసం ఉంటున్నా. వజ్రాల కోసం ఉండేదేంట్రా? ఇది రంగరాయ్, ఇది రంగరాయ్ అమ్మా, ఇది రంగరాయ్ దొరసాని, ఇదేదో రంగరాయ్ అమ్మ. రంగురాళ్ళు అని చెప్పి ఇన్ని రాళ్ళు వెనకేసుకున్నావేంట్రా? ఇవి వజ్రాలు. అసలు ఏం చేయాలనుకుంటున్నాం మురుగా? దానికో లెక్కుంది. చెయ్యిరా, ఫోన్ చెయ్యి. ఆ రుద్రమ్మకే చేస్తావో ఈ పక్కూర్లో ఉన్న శాస్త్రికే చేస్తావో చెయ్యి. ఫోన్ చెయ్యి. రే మురుగా, మీరేం చేస్తున్నారో మీకు అర్థమవుతుందా? ఏయ్ నోర్ముయ్ నీ పొట్టి. రే, మమ్మల్ని కట్టి పడేసినంత సులువు కాదురా వాళ్ళని ఎదుర్కోవటం. ప్రాణాలు జాగ్రత్త. సరేలే, ఫోన్ చెయ్యి. ఓ, నువ్వు చేయలేవు కదా? రుద్రమ్మా, ఏమైంది? ఎవడున్నాడు నీ ముందు? గొంతులో వణుకు వినగానే సర్పంచ్ గారు ఏదో ఆపదలో ఉన్నారని కనుక్కున్న మహాజ్ఞాని రుద్రమ్మ గారు. ఈ కార్తికేయపురానికి ఆయుపట్టు లాంటి ఒక శివాలయం ఉంది. ఆ ఆలయంలో సాక్షాత్తు ఆ కార్తికేయుడి ఆయుధం ఉంది. ఆ ఆయుధానికి ఎన్నో కోట్ల విలువైన వజ్రాలున్నాయి.
అర్థమైంది. నీకేం కావాలి? సొమ్ములుంటే ఆ సుబ్రహ్మణ్య స్వామిని కూడా లెక్క చేయరు కదా. అసలు ఈ విషయం వాడికిలా తెలిసింది? నిన్నే అడుగుతుంది, చెప్పు. ఒక్క వజ్రం గురించి మొన్న వాడిని తీసుకొచ్చి కొడుతుంటే మీరిద్దరూ వచ్చారు. సర్పంచ్ గారు, రుద్రం గారు, శాస్త్రి గారు వస్తున్నారు. వాళ్ళు ఇప్పుడు రావటం ఏంట్రా? ముందు అర్జెంటుగా వాడిని తీసేయండి. వీరన్న, మనకింక సమయం లేదు. మరో శూలం తయారైందా? అదంత తొందరగా అయ్యే పని కాదు రుద్రమ్మ. అంతా అయింది కానీ గుళ్ళో సోలం కొన్న వజ్రాలు అలాంటివే దొరకాలంటే కొంత సమయం పడుతుంది. ఇంకెంత సమయం కావాలి? 100 కోట్లు పట్టుకొని కూర్చున్నాడు. తొందరగా చేయి. ఒక్క వజ్రం కోసం 100 కోట్ల ఆలోచన వాడి మెదడులో పెట్టావు. ఏం చేయాలరా నిన్ను? ఇప్పుడేం చేద్దాం శాస్త్రి? చేసేదే ఉంది రుద్రమ్మ, ముగించేద్దాం. ఇక మొదలు పెడదామా? అదే పూజ మొదలు పెడదామా అని. మురుగా, మరి మనం ఆయుధానికి కాపలా ఉందామా? ఏం మాట్లాడుతున్నావు తారా? మనం కాపలా ఉండే చోటు ఉందా ఈ ఆయుధం? అఖండ లోకాలకు అధిపతి, కైలాస శిఖర వాసుడు, త్రిపురనాశక రక్షకుడు, సాక్షాత్తు ఆ పరమేశ్వరుడి ఎదుట భద్రంగా ఉంది. అరే జంగా, మురుగా ఎక్కడ్రా? కనిపించట్లేదు. నేను వాడి కోసం ఈ ఊరంతా 10 రోజుల నుంచి వెతుకుతున్నాను. ఎక్కడికి వెళ్ళాడో ఏమో. నాతో చివరిసారిగా వాళ్ళ నాన్నను ఒకసారి కలిసి రావాలని అన్నాడు. వాడికి అమ్మా నాన్న ఎక్కడున్నారా? Om Namah Shivaya, Namah Shivaya, Om Namah
Shivaya Namah Shivaya Om Nam Namah Shivaya Namah Shivaya Om